శ్రీ గురుభ్యో నమ. ఓం ఘం గణాధిపతియే నమ. మిథున రాశి వారి శ్రీ పరాభవ నామ సంవత్సర మిథున రాశి వారి గోచార ఫలితాలు. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీరికి ఆదాయం 8, ఖర్చు 11, రాజపూజ్యం 1, అవమానం 7. వీరికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సంవత్సరాది నుండి జన్మస్థానమునందు గురుడు లోహమూర్తిగాను, జూన్ 2 నుండి 2వ స్థానంలో తామ్రమూర్తిగాను, మరల అక్టోబర్ 31 నుండి 3వ స్థానంలో సువర్ణమూర్తిగాను, జనవరి 25, 2022 నుండి మళ్ళా కర్కాటకంన తామ్రమూర్తిగాను గురు సంచారం జరుగుతుంది. ఈ శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా దశమ రాజ్యస్థానంలో లోహమూర్తిగాను, ఉగాది నుండి రాహు కేతువులు 9, 3 స్థానాల యందు లోహమూర్తులుగాను, తదుపరి నవంబర్ 5 నుండి 8, 2 స్థానాల యందు రజతమూర్తులుగాను మనకి వారు ఫలితాలు వశంగా ఇవ్వడానికి సంసిద్ధులై ఉన్నారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో గ్రహ స్థితిగతులు పరిశీలించిన పిదప పూర్వార్థం కొంతవరకు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉత్తరార్థంలో దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ముందడుగు వేయచ్చు. చిరకాలం నుండి రావలసిన బాకీలు అంటే రాని బాకీలు, మొండి బకాయిలు అన్నమాట, వసూలు కాగల అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. నూతన గృహ నిర్మాణం చేయడానికి వీరికి అవకాశం ఉంది. మంత్రసిద్ధి, యంత్రసిద్ధి, తమ కులాచార పద్ధతులను పాటిస్తూ అనుసరిస్తూ కార్యాచరణ చేయడానికి అవకాశం ఉంది. మృష్టాన్న భోజనం, విందు వినోదాలలో పాల్గొనడం, ఉన్నత విద్యలకై చేయు విదేశీ ప్రయాణాలు మంచిగా అనుకూలిస్తాయి. ఉద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సంగమనందు గౌరవం కూడా కలుగుతుంది. మనం పెట్టిన పెట్టుబడులు అనుకూలిస్తాయి. కిరాణా, కోళ్ల పరిశ్రమ, పాలు, ఫైనాన్స్, భూ వ్యాపారస్తులకు, చెరువు వ్యాపారస్తులకు కూడా మంచి లాభసాటిగా ఉంటుంది. ఉపాధ్యాయులకు స్థానచలన అవకాశాలు అనుకున్న ప్రదేశాలకి అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా స్త్రీ మూలకంగా సుఖము, సౌఖ్యము కలగడానికి అవకాశం ఉంది. గతంలో ప్రారంభించి ఇంకా నిర్మాణం పూర్తి చేసుకొని గృహ నిర్మాణాది పనులు ఈ సంవత్సరం పూర్తవుతాయి. కొనసాగించడానికి కూడా అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల ఆగమనం, అవివాహితులకు వివాహ యోగ్యత కలిగడానికి కూడా అవకాశం ఉంది. సినీ రంగం వారికి మంచి అనుకూల కాలంగా భావించవచ్చు. రైతులకి సుమారుగా 2 పంటలు కూడా పూర్తి అనుకూలంగా ఉంటాయి. పూర్తి అనుకూలంగా ఉండగలవు. అంటే సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే రాజకీయ నాయకులకు పదవీ గండం, శత్రుభీతి, ఆందోళనలు అధికంగా ఉంటాయి. లాభములు బాగానే ఉంటాయి. ఆరోగ్య సుఖం ఉంటుంది. ప్రయత్న కార్యాలు సిద్ధిస్తాయి. ఉన్నత ఉద్యోగులకు యత్నించిన పనులు సాఫల్యం చెందుతాయి. ఆర్థికంగా పురోగతి బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది.
ఇంకా సామాన్యమైన ఉద్యోగుల కంటే దూరదేశ ప్రయాణాలు, తలచిన పనులకి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రభుత్వ రీత్యా ధనాదాయము, ఇక మహిళా ఉద్యోగులకు కుటుంబ సౌఖ్యము, సంతాన సంతోషములు, దూరదేశ ప్రాంత ప్రయాణాలు, అధికార ప్రాప్తి జరుగుతాయి. కాంట్రాక్టుదారులకు అకారణ కలహాలు, స్త్రీ మూలకంగా చిక్కులు, జాయింట్ భాగస్వామ్య వ్యాపారంలో సమస్యలు ఎదురుకావడానికి అవకాశం ఉంది. ధన ప్రాప్తి అన్నది ఆశాజనకంగా ఉంటుంది. ఇంకా ఆయిల్ వ్యాపారం చేసేవారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి నెలల్లో శ్రమతో కూడిన ధనాదాయం లభిస్తుంది. సినీ పరిశ్రమ వారికి గురించి ఆలోచిస్తే వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. వాహన ప్రమాదాలు అంటే అధికమైన స్పీడ్తో వెళ్ళడం వల్ల ప్రమాదాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు బహుజాగ్రత్త, అంటే సినీ పరిశ్రమకు చెందిన వారు బహుజాగ్రత్తగా ఉండడం అన్నది చాలా మంచిది. మిత్రద్రోహం, ఈ సినీ పరిశ్రమ వాళ్ళకి నమ్మిన మిత్రుల వల్ల ద్రోహం, వంచబడడం, మోసగించబడడం జరగడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి యందు వ్యతిరేకత కనబడుతుంది. కీర్తి సామాన్యంగా ఉంటుంది. ఇక న్యాయవాదులకు తలచిన పనులు నెరవేరుతూ ఉంటాయి. సామాజిక విలువ పెరుగుతుంది. కుటుంబ వృద్ధి జరుగుతుంది. వివాదాలు కూడా తదనుగుణంగానే ఉంటాయి. కోర్టు ఉద్యోగులకు తలచిన కార్యాలు నెరవేరుతాయి. ప్రయత్న కార్యలాభాలు ఏర్పడతాయి. కానీ సంతానంతో విరోధాలు ఏర్పడతాయి. ఇక కమ్యూనికేషన్స్ రంగంలో వారికి రుణాలు తీరుస్తారు. విస్తృత ప్రచారం, సంస్థ పనివారుల వలన చికాకులు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇక కరెంట్, రైలు ఉద్యోగులకు రుణయోగాలు, అంటే అధికంగా అప్పులు చేసే యోగం కూడా కనబడుతుంది. గృహయోగ అంటే అప్పు చేసి ఇల్లు కట్టడం అనమాట. శుభకార్య ప్రాప్తి అంటే గృహంలో వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ధనలాభం, ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఇంకా భూమి కొనుగోలు ఇట్లాంటివి చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఇండ్ల వ్యాపారం, వాణిజ్య లాభాలు, రాజకీయాలందు పాల్గొనడం, ధర్మ కార్యాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇక పారిశ్రామికవేత్తలు అంటే పెద్దవాళ్ళు పారిశ్రామికవేత్తలు పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో సాగుతుంది. ప్రయత్న కార్య సాఫల్యత ఏర్పడుతుంది. ఉద్యోగులకు వేతన సమస్యలు ఏర్పడతాయి. ధన ప్రాప్తి ఆశాజనకంగా ఉంటుంది. సిమెంటు, కలప, శానిటరీ వాళ్ళకి అన్ని మాసాలందు వాణిజ్య లాభం బాగుంటుంది. కీర్తి, మనోల్లాసము, గృహయోగము కలుగుతుంది. అంటే టోటల్గా మిథున రాశి వారికి ఈ సంవత్సరం, ఈ పరాభవ నామ సంవత్సరంలో గృహయోగం అన్నది కలుగుతోంది. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే కంపల్సరీ గృహయోగం జరుగుతుంది. అంటే చేతివృత్తుల వాళ్ళు ఒక చోట స్థిరంగా ఉండలేరు. అంచేత స్థానచలనాలు జరుగుతూ ఉంటాయి. మానసిక విచారం కలుగుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వృత్తి యందు అనుకూలంగా ఉంటుంది. ఇది పరాభవ నామ సంవత్సర మిథున రాశి వారి గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు చూసుకునేటప్పుడు జాతక చక్రంతో, జాతకంలో ఉన్న దశ అంతర్దశలతో అనుసంధానం చేసుకుని చూసుకోవలసిన ఆవశ్యకత కూడా ఉంటుంది. చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఏమిటంటే, గురువుగారు వివాహ యోగ్యత ఉందా లేదా, ఈ సంవత్సరం నాకు ఉద్యోగం వస్తుందా రాదా, ఇట్లాంటి సమస్యలతో చాలామంది చరవాణితో మాట్లాడుతున్నారు.
వీరికి నేను చెప్పేది ఏమిటంటే ఒకటే విషయం చెప్తున్నా. జాతక చక్రం ఉంటే కానీ ఏమి నిర్ణయం చేయడానికి అవకాశం ఉండదు. జాతక చక్రం ఉంటే కానీ ఏది నిర్ణయం చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి జాతక చక్రం కంపల్సరీ ఉండాలి. అదొకటి ముఖ్య విషయం. తర్వాత మీరు జాతకాలు రాస్తారా, వివాహ బంధనాలు చూస్తారా అంటున్నారు. తప్పకుండా చూస్తారు. కానీ దానికి కూడా దక్షిణ అన్నది ఉంటుంది. ఆ దక్షిణాన్ని బట్టి దక్షిణ అంటే ఎంత పంపించాలండి అన్న ఇటువంటి సమస్యలు అంటే సంతాన సమస్యలు, దాంపత్య సమస్యలు, కుజదోషం, సర్పదోషం, కాలసర్పదోష సమస్యలకు అన్నిటికీ పరిష్కార మార్గాలు మీకు వివరంగా తెలియజేయడం కూడా జరుగుతుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు చేస్తారా? నేను చేయను. చేయవలసిన ఆవశ్యకత కూడా నాకు లేదు. ఎందుకంటే అది వేరు, ఇది వేరు. ఓన్లీ రెమిడియల్ ఆస్ట్రాలజీ. ఈ రెమిడియల్ ఆస్ట్రాలజీ అంటే లగ్న వారాహి అన్నమాట. నా దృష్టిలో లగ్న వారాహి దాని విధానంలోనే వెళ్తూ ఉంటా. అంటే ఇందులో చాలామందికి చాలా సంశయాలు ఉంటాయి. దృక్సిద్ధాంతం అండి, ఏ సిద్ధాంతం అండి అంటారు. ఏ సిద్ధాంత రీత్యా వెళ్ళినా వచ్చిన వారికి మేలు జరగాలి. కాబట్టి నేను వరాహమిహిరుడు దగ్గరికి వెళ్తాను, దృక్సిద్ధాంత రీత్యా చూస్తాను. అలాగే యోగిని దశల దగ్గరికి వెళ్తాను. ఏంటంటే యోగిని దశలు దగ్గరికి వెళ్తాను. అన్ని విధాల పరిశీలించి అప్పుడు దానికి సంబంధించిన రెమెడీ తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాలు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి అందరికీ ఈ పరాభవ నామ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని, అందరూ కూడా ఈ మిథున రాశి వారు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని, అమ్మల కన్నమ్మ, ముగ్గురమ్మల మూలకుటమ్మ, చాలా పెద్దమ్మ మాయమ్మ దుర్గమ్మ, శ్రీ దుర్గాదేవి ఆశీస్సులు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు మనందరికీ తోడు నీడగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి ప్రజా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకः సమస్తः సుఖినో భవంతు. జై గురుదత్త.